ఈరోజు నా పుట్టినరోజు. ఒకప్పుడు నా పుట్టినరోజు అంటే ఎంత వేడుక. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉన్న ఎవరైనా మహారాజే. మరి నేను ఏమిటి, నా కథ వినాలనుందా? ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది కదా. సరే, మా ఇంటికి రండి, నా కథ విందురుగానే. నా పేరు రావు నారాయణ స్వామి. ఊళ్ళో అందరూ నన్ను రావు గారు అని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే మాది విద్యల విజయనగరం. ఇప్పుడంటే నేను ఒంటరివాణ్ణి, కానీ మాది పెద్ద ఫ్యామిలీయే. 4 అక్కలు, 1 చెల్లెలు. ఇంట్లో మనమే మగ మహారాజులు. మనం ఆడిందాట, పాడింది పాట. మా అమ్మ నాన్న ఏ చిన్న పని చెప్పేది లేదు, తప్పు పట్టింది లేదు. మహారాజా కాలేజీలో సహవిద్యార్థిని గాయత్రితో ప్రేమలో పడ్డప్పుడు నేను ప్రేమలో పడ్డానని చెప్పకపోయినా మా నాన్న నా పెళ్ళి మరో ఆడపిల్ల పెళ్లి చేసినంత ఘనంగా అన్ని ఖర్చులు పెట్టి మరీ చేశాడు. గాయత్రి నా వరకు మరో తల్లి. కానీ నా తల్లిదండ్రులను చూడటం తప్పనిసరి అన్నట్టు వ్యవహరించే తీరును చూస్తే మాత్రం మనస్సు చివుక్కుమనేది. కానీ వాళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు. గాయత్రి కోరికలు ఫలించాయో, మా అమ్మ పూజలు ఫలించాయో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అంతా సంతోషించాను. గాయత్రి మరీను ఏమిటో అంతా ఒక్కొక్కళ్ళుగా దూరం అయిపోయారు. కొందరు నేను నా భార్య తాము మాపై పెట్టుకున్న అంచనాలకి అనుగుణంగా లేవను, కొందరు కాలపాశానికి కరిగిపోయారు. ప్రతి ఏడు సంక్రాంతి పండుగని మా ఇంట్లో పుట్టెడు బంధుగణంతో సందడిగా జరుపుకునే నేను అక్కడెవరున్నారు అని గాయత్రి అనే మాటలకి మొదట్లో కాదు కూడదు వెళ్ళి తీరాల్సిందే అని బలవంతంగా తీసుకెళ్ళిన మొక్కుబడిగా తను, నా ఒక్కగానొక్క కొడుకు భాస్కర్ ముభావంగా ఉండడంతో ఒక సందడి సంతోషం లేని ఆ పండగ జరుపుకోవడం వృధా అనిపించి వెళ్ళడం మానేశాను. భాస్కరం పెరిగి పెద్దవాడవుతున్నాడు. గాయత్రి చిన్నప్పటి నుంచి వాడికి లైఫ్ అంటే అమెరికా వెళ్ళడం, డబ్బు సంపాదించడమే అన్నట్టు ఉగ్గుపాలతో నేర్పింది. భాస్కరానికి అమెరికాపై మక్కువ ఎక్కువ కాసాగింది. ఆ మక్కువతోనే అమెరికా వెళ్ళడానికి వీలుగా పెరిగి పెద్దవాడయ్యాడు. భాస్కరం కథ కూడా ఒక విధంగా నాలాంటిదే. తను వరాకిలు చదువుతున్నప్పుడు పరిచయమైన భరణిని నేను ప్రేమించాను అని వాళ్ళ అమ్మతో చెప్పినప్పుడు వాళ్ళ కులం శాఖ ఏమిటి అని గాయత్రి అడిగితే, పోనీలేవే ఫిక్స్ ఇట్ అని నేనే ఓకే చేసేసా. ఇప్పుడు గాయత్రి అత్తగారైంది. భరణికి గాయత్రి అంటే అంత ఇష్టం లేదన్న విషయం భాస్కరం భరణి మాట్లాడుకుంటూ ఉండగా తెలిసింది. పెళ్ళై పిల్లలు అమెరికా వెళ్తున్నప్పుడు పిచ్చి గాయత్రి వాళ్లతో పాటు మమ్మల్ని తీసుకెళ్తారనుకుంది. అందుకు ఇంకా సమయం ఉంది అని చెప్పి భార్యతో సహా ఎగిరిపోయాడు భాస్కరం. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి, గౌరీ వ్రతానికి తప్పనిసరిగా రావాలిరా అని గాయత్రి చెప్పిన మాటలకు సంక్రాంతికి రావాలా, గౌరీ వ్రతానికి రావాలా, రెండింటికే అంటే కుదరదు అని తెగేసి చెప్పాడు భాస్కరం. 1-2 ఏళ్ళు గైర్హాజరయ్యాడు కూడా. గాయత్రి వాడిపై పెంచుకున్న ప్రేమ, నాపై దిగులుతో ఆలోచించి ఆలోచించి అలసిపోయి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి
3 రోజులు మంచు బాక్సులో ఉన్న తల్లికి తల కొరివి పెట్టి నా కళ్ళల్లోకి చూడకుండానే తలంచుకుని వెళ్ళిపోయాడు భాస్కర్. ప్రస్తుతం నేను రేపో మాపోలా ఉన్నాను. ఐస్ బాక్స్లో రేపు నా పార్థివ దేహం వాడు పెట్టే తలకరువు కోసం తహతహలాడుతుంది అనేది కాదు నా బాధ. నా కొడుకు కథ కూడా నాలాగే నడుస్తుంది కదా. రేపు వాడి ముగింపు కూడా నాలా కాకూడదు అన్నదే నా బాధ. దూరపు కొండలు నునుపు అన్న నగ్న సత్యాన్ని గ్రహించి మనం ఏం సాధించినా ఎంత సంపాదించినా మనస్ఫూర్తిగా సంతోషించే మన బంధువులు రక్త సంబంధికులు మన ఊరు వాళ్ళు లేకపోయినప్పుడు అవన్నీ అంత సంతోషాన్ని ఇవ్వలేవని వాడు ముందుగా గ్రహించాలి అని స్వదేశంపై స్వంత మట్టిపై తన మనుషులపై ప్రేమ కురిపించాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు ఐస్ బాక్స్లో ఉన్నా వాడి చేతనే నా తల కొరువు పెట్టించుకోవాలని, ఆ కట్టెల్లో నా కట్టె కాలిపోవాలని చివరిసారిగా వాంఛిస్తున్నాను. ఇదే నా చివరి వాంఛ. దేవుడా, ఇదే